ఫ్యామిలీ స్కిట్ తో మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his teams. Let's welcome them. హలో సునీల్ చెప్పరా. నేనా ఇప్పుడే రా సైకిల్ మీద ప్రపంచ యాత్రకు వెళ్తున్నారు. ఆగాల ఏ వర్షం వచ్చినా ఏ సునామీ వచ్చినా నేను ఆగనంటే ఆగను. అర్థమైందా? ఫోన్ పెట్టే ఫస్ట్. నువ్వు ఆగాలంటే ఆగాలి. నేను ఫిక్స్ అయ్యాను ప్రపంచ అమ్మ సైకిల్ ఇప్పటివరకు బాగానే నడిచింది. ఏమైంది దీనికి? సైకిల్ కి ఏమైంది దీనికి? అమ్మా గిరిజా, అమ్మాయి గిరిజా, ఏంటి పిన్ని? ఏం చేస్తున్నావు అమ్మా? మా ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను పిన్ని. మీ ఆయన నెలకు ఒకసారి ఫోన్ చేస్తాడేంటమ్మా? ఎందుకని? ఆయనేమో ఛత్తీస్గఢ్ లో ఉంటారు. ప్రేమగా 2 మాటలు రొమాంటిక్ గా మాట్లాడంటే చాలు రోమింగే ఫోన్ పెట్టే అంటారు. నేనేమో రాత్రంతా ఆల్అౌట్ వేసుకుని మూడౌట్ చేసుకుని పడుకోవాల్సి వస్తుంది. ఎంచక్క మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఛత్తీస్గఢ్ లో ఉండొచ్చు కదమ్మా. 3 సంవత్సరాల నుంచి అదే మాట మొత్తుకుంటున్నాను పిన్ని ఆయనతో. అక్కడేమో జీతం తక్కువ అద్దె ఎక్కువ అంటున్నారు. ఎన్ని రోజులని ఇలా మిద్ద మీద ఒంటరిగా పడుకోవాల్సి వస్తుంది అర్థం అవ్వట్లేదు. బాధపడకమ్మా, చీకటైపోయిన నీ జీవితంలో ఆ దేవుడు ఏదో రోజు టార్చ్ లైట్ వెలిగిస్తాడమ్మా. వేసాడు టార్చ్. వస్తానమ్మా. అలాగా పిన్ని. ఏ టార్చ్ లైట్ ఏంటి సార్ ఇది? ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతాయి సార్? నేను సైకిల్ మీద అంబర్పేట నుంచి అమెరికా వరకు ప్రపంచ యాత్ర చేద్దాం అనుకుంటే ప్రకృతి అడ్డుపడుతుంది ఏంటి సార్? విధి కాకపోతే సైకిల్ వచ్చి ఈ విధిలోనే ఆగాల? ఎవరు అడ్డుపడ్డా ఎవరు అడ్డం పడ్డా నేను మాత్రం ప్రపంచ యాత్ర చేస్తాను సార్. డైవర్ట్ అవ్వకూడదు మరి. నేను ప్రపంచ యాత్ర చేస్తాను అంతే. ఏ ఊరికే అబద్ధాలు చెప్తా. నేను డైవర్ట్ అవ్వనంటే అవ్వను. చూద్దాం ఆపకండి. ఈ సైకిల్ ఏంటి ఇటు తిరుగుతుంది మళ్ళీ? అది వెళ్ళటల్లా. అక్కడక్కడ తిరుగుతుంది సైకిల్. Come on చంద్ర గారు, you can do it. ఆగండి. అయ్యో, కాళ్ళేమో ప్రపంచం వైపు వెళ్ళమంటున్నాయి, కళ్ళేమో ఇంటి వైపు వెళ్ళమంటున్నాయి. సరే బాడీలో కళ్ళే ప్రధానం కాబట్టి సరే ఒక్కసారి ఇంటి వైపు వెళ్తాను సార్. అయిపోయారు. ఏమంటే ఎవరు ఉన్నారు ఇంట్లో? ఎవరండి మీరు? నేను యాత్రికునండి. సైకిల్ కొద్దిగా చెడిపోయింది. ఈ పక్కన ఏదైనా హోటల్ ఉంటే చెప్పరా, అక్కడ నైట్ పడుకొని పొద్దునే నా యాత్ర ప్రారంభిస్తాను. ఇక్కడ దగ్గరలో ఏ హోటల్స్ లేవండి. లేవో అయితే ఈ రోజు నేను రోడ్డు మీద పడుకోవాలా? అలా ఎందుకంటారండి? రండి మా ఇంట్లో పడుకోండి. అంటే నేను మేలు మీరు ఫిమేలు ఇద్దరం కలిసి పడుకుంటే మేలేనా అని. ఈ ఒక్క మాట చాలండి మీరు ఎంత మంచి వ్యక్తో చెప్పడానికి. మీరు ఆ రూమ్ లో పడుకొని నేను రూమ్ లో పడుకుంటాను. అలాగే. వాడికన్నా వీడు ఎక్కువ రెడీగా ఉంటాడు. ఏమండి తిన్నారా? పర్లేదండి, నా ఆకలికి తట్టుకోగలను. మీరు వెళ్ళి కాలు చేతి కడుక్కురండి, నేను భోజనం చేస్తాను. అది కాదండి. అయ్యో పర్లేదు మీరు వెళ్ళండి. భోజనం రూమ్ అన్ని తెలియనోడికి. ఏమైందండి? కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయిందండి. సరిగ్గా చూసుకొని కట్ చేయొచ్చు కదండి. అడ్వాంటేజ్ చూసుకోరా సరిగా. ఒకసారి వేలు తెగితే నా మొగుడు కళ్ళు నెత్తిన పెట్టుకొని కూరగాయలు కట్ చేస్తున్నావా అని తిట్టాడు. కానీ మీరు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కట్టు కట్టారు. మీకు వేలు తెగితే నా గుండె తెగినంత పని అయిందండి. ఆ పల్లె కళ్ళే పలుకుతున్నది. అబ్బా దేవుడా. మీరు వంట చేయకండి, నేను వంట చేస్తాను. మీరు వంట చేసి పర్లేదండి, నేను చేస్తాను. వంట రెడీ అయిపోయింది. ఇదిగో తినిపించండి, వేలు సరిగ్గా లేదు కదా. నేనే తినిపిస్తాను. అంటే మీరు నాకు తినిపించటం? మీరు ఆపేదగా తిన్నారా అని అడిగారు. ఆ మాత్రం అన్నం పెట్టారత నాకు లేదా? అతిథిలా నన్ను అమ్మో ఆడారు మధ్యలో. సరే పడుకోండి. సరే మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి, నేను ఈ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాను. ఏంట్రా సజెషన్?
గిరిజా గారు ఏంటి ఒంటరిగా బయట ఒకరే ఉన్నారు? లైఫ్ లో ఫస్ట్ టైం నిద్ర పట్టట్లేదండి. నిద్ర పట్టట ఎందుకండి? ఏదో తెలియని కన్ఫ్యూజన్ అండి. ఆ కన్ఫ్యూజన్ కి కారణం నేను కాదు కదా. మీరు కాదండి, ఏంటి డల్ గా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది? ఏదో కొద్దిగా తలనొప్పిగా ఉందండి. తలనొప్పియా? ఇట్టండి నా ఒళ్ళో పడుకొని జండు బాంబు రాస్తాను. మీ ఒళ్ళో నేను పడుకోవటం అంటే నాకు ఇంట్లో ఇంత చోటు ఇచ్చారు, అలాంటిది నా ఒళ్ళో మీకు ఇంత చోటు ఇవ్వలేనా నేను? దేవుడా ఆ మాత్రం బ్రతకూడదని ఊళ్ళో. అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా ఒకసారి తల నొస్తుందిరా అని నా మొగుడికి చెప్తే తలకాయ లేని దానికి తల ఎందుకు నొస్తుంది అన్న. కానీ మీరేమో మీ ఒళ్ళో నా తల పెట్టుకొని ప్రేమగా జడ్డు బాంబు రాస్తున్నారు. ఇవన్నీ పరాయి మొగుళ్ళు ఎందుకు చేస్తారండి? మొగుడు ఎందుకు చేయడు? వాడు మొగుడు కాబట్టి చేయడు. కొంతమంది వ్యక్తులు కొందరి జీవితాల్లోకి ఎందుకు ఆలస్యంగా వస్తారో అర్థం కాదండి. ఆలస్యం వచ్చినా ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు. టైం వేస్ట్ చేయకుండా లైన్ ఎత్తున్నాడు. మనసేమో దగ్గర అవ్వాలంటుంది, పరిస్థితులు ఏమో పరీక్ష పెడుతున్నాయి. జవాబు తెలియని క్వశ్చన్ కోసం ఎంత వెయిట్ చేసినా వేస్టే అండి. ప్రపంచ యాత్ర చేయాలనేది మీ ధ్యేయం. నా కోసం మీ ధ్యేయాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదండి. పక్కలో ప్రపంచ యాత్ర. మీకంటే అందంగా ఉంటుందా ఈ ప్రపంచం? ఆయన బొంగులో ప్రపంచం ఎక్కడికి పోద్ది? తన చుట్టూ తాను తిరుగుతూ అక్కడే ఉంటది. ఏదో కొద్దిగా లావయ్యాను, ఇంట్లో సైకిల్ ఉంది, రౌండ్ వేసేసి వద్దాం అని అనుకున్నా. యాత్ర లేదు, యాత్రలో నా పాత్ర లేదు. ప్రపంచ యాత్ర విరమించుకున్నారా? కొంతమంది విలువైన మనుషులు ఎదురుగున్నప్పుడు విరమించుకోవడమే మంచిది. ఇన్ని రోజులు కన్ఫ్యూషన్ ఉండేది, నా జీవితంలో గిరిజా క్లారిటీ వచ్చిందండి. నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. గిరిజా మళ్ళీ కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది. గిరిజా ఎలా ఉన్నావే? చచ్చి బతుకుతున్నాలే కానీ అయినా పెళ్ళం ఒకటి ఉందంటే నీకు గుర్తుందా అసలు? ఎవరు గిరిజా? ఆయన నా మొగుడు. ఏమో మంచి మంచి ఫిగర్లు తింగరగాలుగా దొరుకుతారు, అదేంటో మరి. ఈడోడే నన్ను తింగరగాడు అంటున్నాడు. యాత్రికుడు. యాత్రికుడు అయితే యాత్రలో ఉండాలి, నా ఇంట్లో ఎందుకు ఉన్నాడు? సైకిల్ మీద యాత్రకి వెళ్తుంటే సైకిల్ చైన్ పడింది, అందుకు చీకటి పడిన తర్వాత ఇక్కడికి వచ్చా. ఆ తర్వాత నువ్వు మా ఇంట్లో పడ్డావా? చేతికేమైంది? కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయింది. కళ్ళు ఏమన్నా దొబ్బయా? చూసి కట్ చేయొచ్చుగా. వేలు కట్ అయింది అని చెప్తే నువ్వు తిట్టావు, ఆయన కట్టు కట్టారు. తల నొస్తుంది అని చెబితే తలే లేని దానికి తల ఎలా నొస్తుంది, జెండు బాంబు రాసుకొని చావు నువ్వు అంటావు. రాత్రి అంతా ఆయన ఒళ్ళో తల పెట్టుకొని జెండు బాంబు రాస్తూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తి ఈయన. అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా వాళ్ళెవరు? నా ఫీలింగ్స్ బ్రదర్, నా ఫీలింగ్స్ బ్రదర్. బొంగులో ఫీలింగ్స్. రాత్రి అంతా తల్లో వేడరా? మానవత్వమా? అసలు మనిషి వారు నువ్వు? నా పిల్ల నీ ఒళ్ళో పెట్టుకొని తలకు జెండు బాంబు రాయడం ఏంట్రా? బయటికి వెళ్ళి వచ్చే 2 రోజులు వెళ్తే బయట వర్షాలు పడుతున్నాయంట. ఎండాకాలంలో వర్షాలు ఏంట్రా? నేను వెళ్ళే రూట్ లో వర్షాలు పడుతున్నాయంట బ్రదర్. ఓరి అమ్మాయి, ఎండాకాలంలో కూడా వర్షాలు కులిపిస్తున్నాడు, నువ్వు మామూలుడు కాదు రే. నువ్వు వచ్చాడు బయటికి బయటికి. ఇదే సింక్. ఆడికి అర్థం కాలేదు, ఈయన తోస్తే ఆవిడెందుకు ఏడు. బయటికి తోస్తే వెళ్ళిపోవడానికి అందరు మగాళ్ళు అనుకుంటున్నాడేమో వీడు. నా ట్రాక్ రికార్డ్ తెలియదు వీడికి. బ్రదర్ బ్రదర్ నువ్వు ఇంకెక్కడ ఉన్నావు? వెళ్ళిపోమని చెప్పా కదా. సైకిల్ చైన్ తగ్గిపోయింది బ్రదర్, ఎలా వెళ్తారు? పడిపోతే పెట్టుకొని వెళ్ళు. రాదు, పెట్టడం రాదు నాకు. సైకిల్ చైన్ పట్టడం రాదా నీకు? రాదు బ్రదర్, సైకిల్ నడపడం వచ్చు, రాదని చెప్తున్నానా? నేను పెడతాను, పెట్టు మరి. అయ్యాక చెప్పు. ఓకే. అయ్యాక చెప్పని వెళ్ళిపోయాడు. టైం తీసుకొస్తుంది, నో ప్రాబ్లం. తిప్పు తిప్పు బాగా తిప్పు. టేక్ యువర్ ఓన్ టైం. పడిపోయింది, బానే ఉందిగా. ఇగో అయిపోయింది అన్న, పడుకు అన్నా. చూసావా బ్రదర్, ఒక మనిషిని బయట నిలబెట్టి మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో చూసావా? నా పిల్లలతో నా ఇంట్లో మాట్లాడుతూ మళ్ళీ నేను బయట పెట్టి బాధ అంటావేంట్రా? ఇక్కడ ఇల్లు సమస్య కాదు బ్రదర్, బాధ సమస్య చెప్తున్నా. నువ్వు మామూలుడు కాదురా. నువ్వు బయట నువ్వు బయట అరే బయటకెళ్ళు. గిరిజా గారు
ఈ ఇంట్లోంచి నేను బయటికి వెళ్తే మీరు సంతోషంగా ఉంటారా, మీ ఆయన బయటికి వెళ్తే సంతోషంగా ఉంటారా? మెంటల్ కూడా కానీ మైండ్ తప్పిందా? ఇదే నారే సినిమానా? నువ్వు నేను పంచుకోవడానికి నా పెళ్ళారా ఇది? బ్రదర్, పెళ్ళాం నీ పెళ్ళమని కాదనట్లే బ్రదర్. ఆవిడ సంతోషం ముఖ్యం. ఆవిడ సంతోషం ముఖ్యం నాకు. చెప్పండి గిరిజ గారు, నేను ఇంట్లోంచి బయటికి వెళ్తే మీరు సంతోషంగా ఉంటారా, మీ ఆయన బయటికి వెళ్తే సంతోషంగా ఉంటారా? చెప్పవే చెప్పు. దానికి డైలమా మళ్ళీ ఏంటి ఆలోచిస్తుంది? కన్ఫ్యూజన్ లో ఉంది. అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, ఇటు వెళ్తే అనురాగం ఆప్యాయత ఉన్నాయి, అటొస్తే ఏమున్నాయి? ఎదురు చూపులు తప్ప. బొంగు బొంగు. నేను కూడా మీతో ప్రపంచ యాత్రకు వచ్చేస్తాను. కావాలంటే ఛత్తీస్గఢ్ లో జాబ్ మనిషి అక్కడికి వచ్చి నీతో ఉంటాను తల్లి ప్లీజ్. రైల్వే స్టేషన్ నుంచి రైల్వే వెళ్ళిపోయిన తర్వాత రైలు వెనకాల పరిగెట్టిన మాత్రాన ఏం లాభం ఉంటుంది? పదండి. అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, నేనే అందరిని తినేస్తాను అనుకున్నా. నాకు మించిన డాష్ గాళ్ళు ఉన్నారని ఇప్పుడే అర్థమైంది. ఏంటో నాకు ఈ కర్మ. ఈ పాడు ప్రపంచంతో నాకు వద్దు. 10 లక్షలు మనం ఒరిస్తే వెళ్ళిపోతాం. వెళ్ళి సైకిల్ తిప్పుకో. సైకిల్ నీకు కూడా ఉందా? సైకిల్ ఫేరు బ్రదర్, రశ్మిని నాకంటే గొప్పగా చూసుకుంటావు నువ్వు. బాబు సార్, చంద్ర సైకిల్ ఆపి ఆ ఇంటి ముందు అట్రాక్టివ్ గా ఆగ్గానే అర్థమైంది లోపల ఎవరో అమ్మాయి ఉండి ఉంటుందని. ఎప్పుడు చేసినా ఇది హిలేరియస్ గానే ఉంటుంది. ఆర్ఆర్ ఎఫెక్ట్ ఇచ్చావు ఆ ముగ్గురు వచ్చి, అంటే ఒక రకంగా చాలా సార్లు మనకు తెలియకుండా మనం వేసేసుకుంటాం తెలుసు. ఆర్ఆర్ చాలా బాగా చేశారు చంద్ర. వెరీ వెరీ గుడ్ స్కిట్. రోజా గారు, ఈ స్కిట్ చూస్తే ఎవరు వేరే స్టేట్ కి వెళ్ళి ఉద్యోగం చేయరు నాకు తెలిసి, భార్యను వదిలేసి. ఏంటో అందమైన అమ్మాయిలంతా తింగిరోళ్ళకే దొరుకుతున్నారు. ఎంటర్టైనింగ్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తాం.